పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం. పేరు తెలివైన లక్ష్మీ మాయా తంబుర. వినడానికి భలే ఉంటుంది. అవునవును, చాలా అంటే చాలా బావుంటుంది. ఊహించుకోండి, ఒక ఊళ్ళో ఒక వింత పాట వినిపిస్తోంది. హ్మ్, ఎలాంటి పాటంటే అది విన్నవాళ్లు ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంటారట. పాపం వాళ్లకస్సలు కంట్రోలుండదు. నిజమే, ఊరంతా భయపడిపోయారు. అరే, ఇదేంటి ఇలా జరుగుతోంది అని అందరూ కంగారు పడిపోయారు. మరి ఈ గోలంతా రాజుగారిదాకా వెళ్ళింది. ఆయన కూడా ఏం చేయాలో తోచక వెంటనే ఒక చాటింపు వేయించారు. ఎవరైతే ఈ వింత పాటను ఆపుతారో వాళ్లకి బోలెడు బహుమతులిస్తాను అని. ఇంకేముంది, చాలామంది బలవంతులు, ధైర్యవంతులు మేమాపుతాం అని బయల్దేరారు. కాని ఏమైందో తెలుసా? వెళ్ళినవాళ్లు వెళ్ళినట్టే ఆ పాటకు డాన్స్ చేస్తూ వెనక్కి వచ్చేశారు. ఎవ్వరూ ఆపలేకపోయారు. చూశారా, ఒక్కొక్కసారి బలం మాత్రం సరిపోదు గదా. సరిగ్గా అప్పుడే మన కథలో హీరోయిన్ వచ్చింది, లక్ష్మి. చాలా తెలివైనమ్మాయి. అందరూ భయపడుతుంటే లక్ష్మి మాత్రం ఏంటిది అని ఆసక్తిగా గమనించింది. తను వెళ్తానంది. వాళ్ళమ్మా నాన్న పాపం భయపడ్డారు. వద్దమ్మా, అంత పెద్దవాళ్లే వెనక్కి వచ్చేశారు అన్నారు. కాని లక్ష్మి వినలేదు. తన తెలివి మీద తనకి నమ్మకం ఎక్కువ. సరే అని బయల్దేరింది. ఆ పాట ఎటువైపు నుంచి వస్తుందో అటువైపే నడుచుకుంటూ వెళ్ళింది లక్ష్మి. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పాత గుడి కనిపించింది. అక్కడ లోపల అబ్బో, ఒక తంబుర, అదేదో మెరుస్తూ అదే పాట పాడుతోంది. అదే మాయా తంబుర అనమాట. ఆ పాటే లక్ష్మిని కూడా లాగేస్తోంది. రా, డాన్స్ చెయ్యి అన్నట్టుగా. ఇప్పుడు లక్ష్మి ఏం చేసి ఉంటుంది? అందర్లాగే డాన్స్ చేసిందా? లేదు, అక్కడే ఉంది అసలు తెలివి. లక్ష్మి వెంటనే అమ్మో అలసిపోయాను అన్నట్టు నటించింది. అలా నటిస్తూ నెమ్మదిగా కింద కూర్చుంది. అంతేకాదు, తన దగ్గర దాచిపెట్టుకున్న ఒక చిన్న గంటను ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా చేతిలోకి తీసుకుంది. తంబుర చూస్తోంది. అదేంటి, ఈ అమ్మాయి డాన్స్ చెయ్యట్లేదు అనుకుంది. దానికి కొంచెం కన్ఫ్యూజన్ మొదలైంది. అరే, నా పాటకెవరూ డాన్స్ చెయ్యట్లేదేంటి అని అది అనుకుంటుండగానే లక్ష్మి తన చేతిలో ఉన్న గంటను ఘల్ఘల్మని మెల్లగా మోగించింది. అంతే, ఆ కొత్త శబ్దానికి తంబురకి ఇంక కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. పాపం, దానికి ఏం అర్థం కాలేదు. నా పాటకి డాన్స్ చెయ్యట్లేదు, పైగా ఇదేదో కొత్త సౌండ్ వస్తోంది, నా మాయ పోయిందేమో అని భయపడిపోయింది. ఆ భయంతో, ఆ కంగారుతో ఆ మాయా తంబుర టప్ మని పగిలిపోయింది. అవును, పగిలిపోయింది. అంతే, పాట ఆగిపోయింది. ఊరంతా నిశ్శబ్దంగా అయిపోయింది. చూశారా లక్ష్మీ తెలివి? బలం వాడకుండానే ఎంత పెద్ద పని చేసేసిందో. లక్ష్మి గెలిచి ఊరికి తిరిగొచ్చింది. రాజుగారైతే చాలా సంతోషించారు. ఆమె తెలివిని మెచ్చుకుని బోలెడు బహుమతులిచ్చారు. ఊళ్ళో వాళ్లందరూ కూడా లక్ష్మీని తెలివైన లక్ష్మి, ధైర్యవంతురాలు అని మెచ్చుకున్నారు. నిజమే. ఈ కథ మనకేం చెబుతోందంటే, బలం కంటే బుద్ధి గొప్పదని. ఆలోచిస్తే దేన్నైనా సాధించవచ్చని. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే కోపంగానో బలంగానో కాకుండా ఒక్క నిమిషం ఆగి లక్ష్మీలాగా కాస్త తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా సరే సులువుగా పరిష్కరించుకోవచ్చు కదూ. అవును, మరి మనం కూడా కష్టమొచ్చినప్పుడు ఇలాగే తెలివిగా ఆలోచించడానికి ప్రయత్నిద్దామా?